హలో సార్, వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీరు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్స్ అందరికీ డెడికేట్ చేస్తూ పురుష అని ఒక మంచి సినిమా తీసుకొచ్చారు సార్. అంటే టైటిల్ చూస్తే మీరు ఒక మెన్ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నారు అని మేము అందరూ కూడా భ్రమలో పడతాం, కానీ సినిమా చూసి వచ్చిన తర్వాత ఎంత చక్కగా బ్యాలెన్స్ చేశారు. అంటే రా ఎమోషన్స్ని కానీ నిజంగా రియల్ లైఫ్లోని ఒక భార్యాభర్త మధ్యన వాళ్ళు ఏం కోరుకుంటారు అని ఎంత సింపుల్గా మీరు రాశారంటే మీ లైఫ్లోంచి ఎంత ఇన్స్పిరేషన్ ఉందో మాకు తెలియదు. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ ఒక ఇండివిజువల్గా నేను సినిమా చూసినప్పుడు ఆ హిలేరియస్లీ ఎంజాయ్డ్. ఎందుకంటే మీరు ఫన్ జనరేట్ ఎంత బాగా చేశారో అంత మంచిగా క్యారెక్టర్స్ కనెక్ట్ చేశారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క కనెక్ట్ అవుతుంది సార్. సో ఒక్కొక్క క్యారెక్టర్ని ఆ విధంగా కనెక్ట్ చేసుకొని మంచి ఒక కంప్లీట్ ఫిల్మ్. లైఫ్లో ఇలాంటి ఒక లెసన్ నిజంగా అవసరం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ఆడియన్స్ నుంచి? చాలా బాగుందండి. ఓకే, నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే భార్యాభర్తల మధ్యన ఉండే చిన్న చిన్న ఫీలింగ్స్ని బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ చూపించాలి అనేది నేను పెట్టుకుని రాసుకున్నప్పుడు అలా అనుకున్నా. అయితే కొంచెం టెన్షన్ ఉండింది. అంటే ఇది థియేటర్కి వెళ్ళిన తర్వాత దీన్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, దీనికి మనకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది అయితే మాత్రం నాకు నిజంగా చాలా టెన్షన్ ఉంది. దీని ముందు చేసిన సినిమాలన్నిటికీ కూడా ఫస్ట్ టైం డైరెక్టర్స్ చేసినప్పుడు వాళ్ళతో పాటు జర్నీ ఉన్నాను. కరెక్ట్. కానీ వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడి ఉంటారు. నేను చాలా కాన్ఫిడెంట్గా ఇది వర్కౌట్ అవుతుంది సార్, ఇది వర్కౌట్ అలా చెప్పేవాడు అన్నమాట. ఓకే. అయితే ఇక్కడికి వచ్చేసరికి, ఈ మూవీకి వచ్చేసరికి నేనే డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు విపరీతమైన టెన్షన్ అయితే ఉందండి. కానీ అది థియేటర్లో ఆడియన్స్ చూసి లేదా ఫ్రెండ్స్ చూసి ఫోన్ చేసి చాలా బాగుంది, బాగా తీసావు, కామెడీ బాగా వర్కౌట్ అయింది, వెన్నెల కిషోర్ సీన్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నా ఉన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం భయపడ్డా ఈ కిటికీ సీన్ కానీ లేదంటే సెకండ్ హాఫ్లో ఒక టైలరింగ్ షాప్ సీన్ ఉంటుంది, ఒక బెడ్రూమ్ సీన్ ఒకటి ఉంటుంది. ఇవి షూట్ చేసేటప్పుడు అసలు ఇవి ఆడియన్స్ ఎలా తీసుకుంటారో, నాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎవరన్నా తిట్టుకుంటారా, ఇలాంటి భయం అయితే భయం ఉంది. అంటే మిగిలినంతా కామెడీ అండ్ లవ్ స్టోరీ ఉంటుంది, కానీ వీటిలోకి వచ్చేసరికి కొంచెం కామెడీ అట్లా ఉంటుంది కదా, అది కొంచెం భయం వేసింది. కానీ దాన్ని వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఆ లైన్ దాటలేదు సార్. ఒక ఆడియన్స్ గా చూస్తున్నప్పుడు ఆ లైన్ మరీ దాటి అక్కడ క్రింజ్ మరీ చేయలేదు. బట్ ఆడియన్స్ ఎంతవరకు ఆ ఫన్ తెప్పించాలో అది బాగా తెప్పించారు కాబట్టి హిలేరియస్ గా మేము ఎంజాయ్ చేసాం. లేకపోతే మాకు కూడా ఇబ్బందిగా ఉందేమో చూసినప్పుడు, కానీ మాకు అలా ఏమనిపించదు. బట్ ఎలా రాశారు ఆ సీజన్? నాకు ఇప్పటికీ అనిపిస్తుంది కిటికీ సీల్ కానీ లేదా టైలరింగ్ సీల్ కానీ పెన్ను పెట్టినప్పుడు ఎలా ఆలోచిస్తున్నారు అనేది అంత ఇంట్రెస్టింగ్, అంత వెరైటీ కాలేదు. దీనికి ఒక చెప్పాలండి, మా ఇంట్లో మా మదర్ లేరు, 2-3 years అయింది. కానీ నేను మా ఇంట్లో కానీ లేదా మా వైఫ్తో వెళ్తా ఉన్నప్పుడు ఎక్కడైనా కూర్చుని ఉన్నా లేదంటే పడుకుని ఉన్నా అలా ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఓకే. వాళ్ళు తిట్టుకునేవారు, ఏంటి ఏం ఆలోచిస్తున్నాడు, లేదంటే మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి, నేను అలా మిమ్మల్ని చూస్తే అలా ఉండేవాడిని, కానీ నేను వేరే ఏదో థింక్ చేసేవాడిని. కరెక్ట్. ఇది ఎక్కువ నాకు మా ఇంట్లో నుండి అనేవారు అనమాట. అసలు ఏంటి, ఏం చూస్తున్నావు, ఎందుకు అలా చూస్తున్నావు అని చెప్పేసి మా వైఫ్ కానీ మా మదర్ కానీ లేదా మా చుట్టాలు మా మావయ్య వీళ్ళందరూ కూడా అంటూ ఉండేవారు. అయితే నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆర్ట్ పెరిగాను. నేను 9th classలో 8th classలో ఉన్నప్పటి నుండి బొమ్మలు వేసేవాడిని. ఓకే. స్వాతి బుక్స్ వచ్చి చూసారా, వాటిలో చిరంజీవి గారి ఫొటోస్ తీసి వాటిని డ్రాయింగ్స్ చేసేవాడిని. డ్రాయింగ్ చేసినప్పుడు కూడా మనం ఏదైతే థింక్ చేస్తూ ఆలోచిస్తాం, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని చేస్తాం. అలా ఒక సీను నేను ఇప్పుడు తీసాను కానీ తీయకముందే అలా థింక్ చేసి ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఊహించి రాసుకున్నా. వాటిని ఫైన్ ట్యూన్ చేసి షూట్ చేశాను. సూపర్ సార్. ఇప్పుడు నార్మల్గా సార్ వీరు గారు అంటే ఎవరికో తెలుసు, ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్న వాళ్ళందరికీ మీరు వర్క్ చేసిందంతా మంచి సెన్సిబుల్ డైరెక్టర్స్తో, వాళ్ళ రైటింగ్ కూడా అంత సెన్సిబుల్గా ఉంటుంది. అండ్ పురుషాలలో కూడా సెన్సిబుల్ రైటింగ్ హిలేరియస్గా చాలా బాగా రాశారు. బట్ ఈ కామిక్ టైమింగ్ అనేది ఎక్కడ పట్టుకున్నారు, ఆ రైటింగ్ అనేది అంతా కూడా? నేను చిన్నప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అన్నీ బాగా చూసేవాడిని. రాజాల్ గారి సినిమాలు, ఈవి సత్యనారాయణ గారి సినిమాలు,
వాళ్ళ సినిమాలు ఎక్కువ చూసా. అది చూసినప్పుడు నేను మాట్లాడే ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా మాట్లాడినప్పుడు జోకులు వేస్తూ సరదాగా ఏదో ఫన్ చేసేవాడిని అనమాట. అదే అతను అలా ఉంది. నేను వర్క్ చేసిన డైరెక్టర్ల దగ్గర నుండి సెన్సిబిలిటీస్ అని నేర్చుకున్నట్లయితే కనుక ఈ రెండు మిక్స్ అయ్యి అని అనిపిస్తుంది నాకు. గ్రేట్ సార్. బట్ ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత సార్ మీ సెన్సిబుల్ రైటింగ్ ఎక్కువ మార్క్స్ పడ్డాయా, కామిక్ రైటింగ్ ఎక్కువ మార్క్స్? రెండింటికి పడ్డాయండి, రెండింటికి పడ్డాయి. కొంచెం ఎక్కువ కామెడీకి పడిందని అనిపిస్తుంది, కొంచెం ఎక్కువ. బట్ ఎందుకు ఆ ఫేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం ఎమోషనల్ బాగా కనెక్ట్ అయ్యారు అంటున్నారు సార్. అదే రెండింటి ఇప్పుడు ఈ రెండు కళ్ళల్లో ఏది మీకు బెటర్ అంటే రెండు బెటర్ అనొచ్చు కదా. అలా వాటి నేను చేసింది ఇందులో నిజంగా అంటే కంప్లీట్ లవ్ స్టోరీ మీద సెన్సిబుల్గా వెళ్ళిపోయినట్లయితే కొంచెం లైట్ వేలో కామెడీ ఉంటే సరిపోతుంది. కాకపోతే కామెడీ వచ్చేసినప్పుడు ఫుల్ ఆన్ కామెడీ మీద ఫోకస్ చేశాను. సెన్సిబిలిటీస్ లేదంటే ఎమోషన్ ఉన్నప్పుడు ఫుల్ ఆన్ ఎమోషన్ మీద ఫోకస్ చేశాను. ఓకే, సూపర్ సార్. అండ్ మీకు సినిమా మొత్తంలో బాగా నచ్చిన సీన్ ఏదో చెప్పండి. రివీల్ చేయొద్దు, ఎందుకంటే ఆడియన్స్ కొంతమంది చూడడానికి కూడా వెళ్ళే ఉంటుంది. కానీ ఆ సీన్, అక్కడ సీన్ అని చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను. ఏ సీన్ అని రాసినప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను అది అన్నట్టు. అలా అంటారా? ఇది అదే ఫ్లాష్ బ్యాక్లో రోజీతో ఉన్నాయి ఓకే, వాటిల్లో కొన్ని సీన్స్ ఇటు కమల స్టోరీలో కూడా కొన్ని సీన్స్ బాగా ఇష్టం. సూపర్ సార్. సార్ అంటే నార్మల్గా చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్స్ మీద అంత ప్యాషన్ ఉన్న మీరు తర్వాత ఫైన్ ఆర్ట్స్ కూడా చదవడం జరిగింది. ఇంత చేసి ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్లో కూడా చాలాసార్లు చేసి డైరెక్టర్గా ఎక్కడ అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎక్కడ సెట్ చేసుకున్నాను, నేను ఆర్ట్ సైడ్ వెళ్ళకూడదు డైరెక్టర్ అవ్వాలి అని? నేను ఫైన్ ఆర్ట్స్ చేయకముందు ఆర్టిస్ట్గా ఉన్నాను. ఆర్టిస్ట్గా కూడా అది ఎలా అంటే బొమ్మలు వేయడం అలా కాదు, కమర్షియల్ ఆర్టిస్ట్. అంటే బోర్డ్స్ ఉండేవి, లెటరింగ్ రాయడం నాకు బాగానే వచ్చి నేర్చుకున్నాను. మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. కాకినాడలో బాబాయ్ ఆర్ట్స్ అని ఒకటి ఉంది, ఆయన దగ్గర నేర్చుకున్నా. ఆ తర్వాత నేను త్రూ ఇండస్ట్రీకి వచ్చింది ఫస్ట్ ఆయన త్రూనే. ఆయన వాళ్ళ అబ్బాయిని హీరోగా చేయాలని అనుకునేవారు మా గురువు గారు. ఆయన త్రూ ఇండస్ట్రీకి ఫస్ట్ వచ్చి కొన్ని రోజులు ఇక్కడ చూశాను, తర్వాత తిరిగి వెళ్ళిపోయాను. తర్వాత నాకు ఆయనతో వచ్చిన ఫస్ట్ టైము నాకు అనిపించింది అనమాట అండి, ఇలా అంటే ఇండస్ట్రీలో ఏ క్రాఫ్ట్స్ ఉన్నాయి, దీంట్లో ఏది చేస్తే బాగుంటుంది, ఇలా నాకు రకరకాల ఐడియాలు ఉంది. అంటే అందులో ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే లిరిక్స్ రాద్దాం అనుకున్నాను. వా, ఇది సర్ప్రైజ్ సార్ మా అందరికి. ఓకే, సాంగ్స్ రాద్దామని మా గురుగారు అడిగారు, నువ్వు ఏం చేస్తారంటే, సార్ నేను పాటలు రాస్తాను అని ఏ చిన్న చిన్న 4 లైన్లు రాసి ఆయనకి వినిపించేవాడిని అన్నమాట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అయ్యి ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నప్పుడు ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళాలి, ఏదో ఒకటి పట్టుకుని ఎవరినొకరిని ట్రై చేసి వెళ్ళాలి అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ద్వారా నాకు ఫస్ట్ కొత్త బంగారు లోకం అనే టైటిల్ రాయడానికి అవకాశం వచ్చింది. కరెక్ట్. వస్తే ఆయన త్రూ వెళ్ళి అనిల్ భాను వాళ్ళని కలిసి ఫస్ట్ టైటిల్ రాశాను. టైటిల్ వచ్చి పోస్టర్స్ మీద పడింది. నేను సెకండ్ ఇయర్లో ఉన్నాను. అక్కడి నుండి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఓకే, మనం ఇండస్ట్రీలో సర్వైవల్ అవ్వడానికి దీన్ని పట్టుకుని స్లోగా వెళ్ళచ్చు. ఓకే, కానీ మనం చివరి గోల్ మాత్రం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి అని ట్రై చేసేవాడిని. చాలామంది తిరిగేవాడిని అసిస్టెంట్గా. అప్పుడు ఇప్పుడున్నంత అవకాశాలు అయితే అప్పుడు లేవండి. చాలా చోట్ల ట్రై చేశాను, వర్క్ అవ్వలేదు. టైటిల్స్ రాస్తా ఉన్నాను. ఓకే, టైటిల్స్ రాసేటప్పుడు ఒక 10 టైటిల్స్ రాసిన తర్వాత ఫస్ట్ ఒక 10 టైటిల్స్ రాయాలన్నాను. తర్వాత 100 రాస్తే బాగుంటుంది మనకి. తర్వాత నేను ఆ త్రూ ఎవరినైనా పరిచయం అవ్వచ్చు. అలా టైటిల్స్ రాసి క్రమంలో చాలామంది డైరెక్టర్లు నాకు ప్రొడక్షన్ హౌస్లు, ఆఫీసులు ఎక్కడ ఉంటాయి ఇవన్నీ పరిచయం అయ్యింది. నేను ప్రయాణం టైటిల్ రాసా. అప్పుడు ఏమన్నా అనురాగుపూడి గారు కో డైరెక్టర్గా ఉండేవారు. తర్వాత భరతకమ్మ గారు అసోసియేట్ డైరెక్టర్. అలా ఒక్కొక్కరు పరిచయాలు ఏర్పడ్డాయి. తర్వాత వాళ్ళకి నేను చాలా సినిమా టైటిల్స్ రాసా. సీతారామం రాసా. అలా నాకు ఇండస్ట్రీలో ఈ టైటిల్స్ వల్ల చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. ఓకే సార్. ఈ టైటిల్స్ రాస్తూ
ఉన్నప్పుడు నేను కాలేజ్ చదువుతూ మిగిలిన పార్ట్ టైం చేసుకుంటూ గ్యాప్లో వచ్చి నేను అరుంధతి ఫిలింకి ఆర్ట్లో వర్క్ చేశాను, ఆర్ట్ సైడ్. అవి చేస్తున్న తర్వాత నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు. ఓకే సార్. ఆయన డైరెక్షన్ చేద్దామని ట్రయల్స్లో ఉన్నారు. ఆయనతో కలిసి ట్రావెల్ అయ్యాను, స్క్రిప్ట్ డిస్కషన్స్కి వెళ్ళేవాడిని. ఓకే. మధ్యాహ్నం అంటే వాళ్ళకు అన్నలు నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళకి కూడా తిరిగేవాడిని. ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలి, రావాలి, వాళ్ళతో తిరిగే. ఇంకా వాళ్ళతోటే కాలేజ్ అయిపోయిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరితో తిరుగుతూ చిన్న చిన్న సీన్స్ డిస్కస్ చేస్తూ వాళ్ళకి ఏదైనా ఐడియా నాకు చెప్తే లేదు నేను ఇలా అనుకుంటున్నాను అలా అనుకుంటున్నాను రాసుకునేవాడిని అనమాట. ఆ జర్నీలో నాకు గౌతమ్ గారు పరిచయం అయ్యారు, గౌతమ్ తిరుమల. ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన ఒక మూవీకి ట్రై చేస్తున్నప్పుడు ఆయనతో చాలా రోజులు కలిసి ఉండేవాడిని. అలా ఆయనకి మళ్ళీ రావనే సినిమా వచ్చింది. కరెక్ట్. మళ్ళీ రావనే సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఆ సినిమాకి షెడ్యూల్ చేశాను. తర్వాత స్టోరీ బోర్డ్ చేశాను. ఆ సినిమా సక్సెస్ అయింది. చాలా తక్కువ బడ్జెట్లో తీయడం, ఒక కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ గారు రాహుల్ గారు, ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. కరెక్ట్ అండి. వాళ్ళిద్దరితో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే వేరే డిపార్ట్మెంట్స్లో అక్కడక్కడ కొంచెం పని చేస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావాలనేది మాత్రం నాకు స్వధర్మ ఎంటర్టైన్మెంట్లో అవకాశం దొరికింది. అక్కడ నుండి జర్నీ స్టార్ట్ అయింది అసిస్టెంట్ డైరెక్టర్గా. లక్కీగా మళ్ళీ రావు అనే సినిమా సక్సెస్ అయింది సార్. సక్సెస్ అయిన తర్వాత సార్కి జెర్సీ అనే సినిమా జెర్సీ వచ్చిన తర్వాత జెర్సీ చేసాం. అది మంచి సక్సెస్ అయ్యింది. 2 అవార్డులు వచ్చినాయి, నేషనల్ అవార్డులు. జెర్సీ తర్వాత నాకు సినిమా నేను చేయగలుగుతాను అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చిన తర్వాత నేను స్టోరీ రాసుకున్నా వెళ్ళి చెప్పేవాడిని. కొంతమందికి నచ్చేది, కొంతమందికి ఇది వర్కౌట్ అవ్వదు. అంటే నేను ఆ టైంకి ఎవరి దగ్గరికి అయితే పట్టుకుని వెళ్ళానో వాళ్ళు వేరే ఇంకొక జానర్ ఏదో ఎక్స్పెక్ట్ చేసేవారు. నేను వెళ్ళి కామెడీ సినిమా చెప్పేవాడిని, లేదా లవ్ స్టోరీ చెప్పేవాడిని. అలా వర్కౌట్ అవ్వాలా. ఓకే. కొన్ని రోజులు జెర్సీ తర్వాత తిరుగుతుండగా కోవిడ్ రావడం. కోవిడ్లో నాకు ఏమైందంటే ఎక్కువ సమయం దొరికింది. ఓకే. అంటే స్క్రిప్ట్స్ నేను ఎలా పెట్టుకున్నానంటే నేను ఒక 4-5 కలిసా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ చెప్పేవాడిని. పర్ఫెక్ట్ నాన్ సింక్ అయ్యేదనమాట. లవ్ స్టోరీ కావాలనుకున్న వాళ్ళకి థ్రిల్లర్ చెప్పేవాడిని, థ్రిల్లర్ కావాలనుకున్న వాళ్ళకి కామెడీ చెప్పేవాడిని, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలనుకున్న వాళ్ళకి వెళ్ళి హారర్ చెప్పేవాడిని. అలా కంప్లీట్ నాన్ సింక్ అయింది. నాకు ఒకటే అనిపించింది, నేను నా దగ్గర రాసుకున్న కథలన్నీ అన్ని జానర్ కథలు నేను అన్నీ హ్యాండిల్ చేయగలను. అలా ఇప్పుడు మళ్ళీ రావా లవ్ స్టోరీ చేశానండి. తర్వాత జెర్సీ స్పోర్ట్స్ డ్రామా వర్క్ చేశాను. మసూదా హారర్ చేశాను. ఈ మసూదా హారర్లో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇలా ఇవన్నీ జానర్స్ వర్క్ చేసిన వాళ్ళతో వర్క్ చేసినాను. నేను కూడా ఒక్కొక్క సినిమా వర్క్ చేస్తున్నప్పుడు నేను వేరే ఇలాంటిది ఏదన్నా కథ నేను చేయగలనా, లేదా ఇలాంటిది ఏదన్నా లవ్ స్టోరీ నేను రాయగలనా, లేదంటే ఒక థ్రిల్లర్ ఏదన్నా చేస్తే బాగుంటుందేమో, ఇలా థింక్ చేసి అన్ని జానర్స్ పెట్టుకున్నాం. ఓకే. అంటే ఒక ప్రొడ్యూసర్ దొరికితే నా దగ్గర ఉన్న స్టోరీస్ అన్ని చెప్తే ఏదో ఒక కథకి కనెక్ట్ అవుతారు. ఎలా అయినా అంటే సినిమా ఎలా అయినా సరే సినిమా చేయాలనేది అయితే మాత్రం స్ట్రాంగ్గా పెట్టుకున్నాను. ఒకటి ఏంటంటే మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇయర్కి పెరిగిపోతుంటారు. నేను సినిమా అయితే చెయ్యాలని గట్టిగా స్ట్రాంగ్గా పెట్టుకున్నాను. అక్కడి నుండి వన్స్ మసూదా సినిమా అయిన దగ్గర నుండి, అంటే కోవిడ్ తర్వాత మసూదా అవకాశం వచ్చింది. ఆయన నాకు సాయి గారు క్లోజ్ ఫ్రెండ్ అండి. ఆయన ఆ సినిమా పూర్తి అయిపోయిన దగ్గర నుండి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా చేయాలి. ఓకే. ఇంకా అసిస్టెంట్గా అసోసియేట్గా చాలా సినిమాలు చేశాను, వర్క్ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఏం వర్క్ నేర్చుకున్నానో అదైతే తీసి జనాలకు చూపిస్తే ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి మనం సినిమా చేయొచ్చు అని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ పెట్టుకున్న క్రమంలో ట్రై చేశా. ఓకే. ట్రై కూడా ఎలా అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి ట్రై చేసుకుంటూ వచ్చా, ఎక్కడ దొరుకుతుంది అవకాశం. లక్కీగా నాకు కోటేశ్వరరావు గారు ఆయన పరిచయం అయ్యారు. ఆయన పరిచయంతో ఫస్ట్ కొత్త హీరో ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి. ఒకవేళ ఏదన్నా యాక్షన్ లేదంటే వేరే ఏమన్నా నా దగ్గర ఉన్నాయి ఇంకా కథలు ఉన్నాయి,
అవి చేస్తే ఆడియన్స్ వరకు వెళ్ళగలుగుతాం లేదా, ఫస్ట్ సినిమాకే ఏంటి అనే ఇలా ఏమైనా వస్తుందా అన్నట్టు పెట్టుకుని ఓకే కొంచెం ఇది తక్కువ బడ్జెట్ ఉంది, ప్లస్ ఫస్ట్ సినిమాకి ఏ డైరెక్టర్ కూడా ఎక్కువ బడ్జెట్ ఎవరు అలా తక్కువ ఈ బడ్జెట్లో నేను ఏ సినిమా చేయగలను అని పెట్టుకుని ఓకే ఇది వర్కౌట్ అవుతుందని ఇది ఆయన చెప్పాను. చెప్పిన తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది పురుష. ఈ పురుష స్టార్ట్ అయ్యే ముందు టైటిల్ వచ్చి పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ఓకే ఓకే. అది ఒక 3 years 2 years నేను రిజిస్టర్ చేస్తూ వచ్చానండి. సరిగ్గా ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంకి అది వేరే వాళ్ళు ఎవరో రిజిస్టర్ చేశారు అన్నట్టు తెలిసింది. అప్పుడు కొంచెం బాగా డిసప్పాయింట్ అయిపోయా. అంటే ఈ ముగ్గురిని పుణ్య పురుషులుగా చూపించాలి, ఆ మగవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను అన్నట్టు అనుకున్నా. సరే మళ్ళీ సేమ్ ఇలా అండి, ప్రతిసారి ఏదైనా ఒక ప్రాబ్లం జరిగినప్పుడు వెళ్ళడం, ఇంటికి వెళ్ళి ఒక్కనే సైలెంట్గా కూర్చొని ఒక నైట్ అంతా లేదంటే ఒక 2-3 రాత్రులు అలా నాతో నేను అలా సింగిల్గా గడపడం, మళ్ళీ ఏదో ఒక ఐడియా రావడం, దాని నుంచి మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళడం, అలాగే ట్రై చేశాను. అలా లక్కీగా వర్కౌట్ అయ్యిందని అనిపించింది. సూపర్ సార్. సార్ నార్మల్గా ఏ డైరెక్టర్ అయినా ఆడియన్స్ ఒక 4-5 సినిమాలు చేసేసిన తర్వాత ఈ డైరెక్టర్ ఎమోషన్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తారు, ఈ డైరెక్టర్ యాక్షన్ బాగా కోరియోగ్రఫీ చేస్తారు, ఇలా ఒక మార్క్ పడిపోద్ది కదా సార్. బట్ ఒక ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా మనకు ఆ క్లారిటీగా ఉండాలి, ఏది మనం బాగా హ్యాండిల్ చేయగలిగితే దానితో వెళ్తే ఇండస్ట్రీలోకి చాలా ఈజీగా మనం రిజిస్టర్ అవుతామని కూడా కొంతమంది అంటూ ఉంటారు సార్. సో మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఈ 2 దారులు ఏది కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే నాకు ఏం తెలుసో దాన్ని అయితే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించాలని నేను అనుకుంటాను. ఓకే సార్. అయితే ఈ సినిమాలో నేను 2 పెట్టుకున్నాను, ఒకటి కామెడీ, 2 ఎమోషన్. కరెక్ట్. అండ్ ఎమోషన్ కూడా లవ్ అండ్ ఎమోషన్. అవును, దాన్ని పెట్టుకున్నాను, దాన్ని నేను చేయగలిగాను అనుకుంటున్నాను. బట్ ఏ జోనర్ మీరు బాగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు సార్ నెక్స్ట్ వచ్చే కమింగ్ ఫిల్మ్స్? నేను రాసుకున్న కథలన్నింటిలో కామెడీ ఉంటుందండి. వా నేను మీరు సరిగ్గా గమనించి చూస్తే ఈ సినిమాలో ఒక 3 అమ్మాయిలు కూర్చుని మాట్లాడుకున్న సీన్ ఉంటుంది. ఆ సీన్ లో కూడా హాఫ్ వరకు కామెడీ ఉంటుంది, ఎమోషనల్ సీన్ అది. ఆ సినిమాలో కూడా అప్పుడే విడాకులు ఇచ్చేస్తాడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఆ అమ్మాయి కామెడీ చేస్తుంది. నేను కొంచెం ఫన్ అయితే రాసుకున్న అన్ని కథలను ఫన్ రాశాను. సార్ అంటే కొంచెం ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అసలు ఈ టైటిల్ డిజైనర్ అనేది అప్పటి నుంచి ఇప్పటికీ ఎలా ఎవాల్వ్ అయ్యింది? మీరు కొత్త బంగారు లోకం రాసినప్పటి నుంచి రీసెంట్గా రాసిన సీతారామం వరకు అనుకుందాం, ఎలా ఎవాల్వ్ అయ్యింది అది? ఎవాల్వ్ అంటే కొత్త బంగారు లోకం రాసినప్పుడు నేను స్టూడెంట్ అండి. నాకు అప్పుడు నా టైటిల్ జస్ట్ పోస్టర్ మీద వస్తే చాలు అని అనిపించింది. నాకు అనిల్ భాను అన్నాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు రెగ్యులర్గా ఈ వర్క్ ఇచ్చేవారు. మనకు చూడండి, అంటే కాలేజ్ ఫీజు కట్టడం, కాలేజ్ చదువుకుంటున్నాం, ఆల్రెడీ పెయింటింగ్స్ డ్రాయింగ్స్ వచ్చు అనే దగ్గర నుండి నేను కాలేజీలో ఉంటుండగానే నేను రాసిన టైటిల్స్ అన్ని పోస్టర్స్ పడియండి. ఆ పడుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది, ధైర్యం వచ్చింది. తర్వాత నేను ఏదైనా చేయొచ్చు అని అయితే ఒక విధంగా ధైర్యం రావడానికి కారణం అనిల్ భాను. నేను ఎక్కువ సినిమాలు వాళ్ళకే రాశాను. కొత్త బంగారు లోకం, ఓయ్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, యువత, ప్రయాణం, కంచె, యాత్ర. నేను డ్రాయింగ్ చేసిన దానికి ఇంకొంచెం అంటే డిజైనింగ్ చేసిన తర్వాత డిజిటల్ వాళ్ళే అనిల్ అన్నవాళ్ళు చేసేవారు. వాళ్ళు డిజైన్ చేసిన విధానం కానీ లేదంటే పోస్టర్ మీద వచ్చిన విధానం, యాత్ర అనే సినిమా టైటిల్కి ఫుట్ ప్రింట్ నాకు చాలా మంది ఫోన్ చేసి బాగా రాశారు. వా అని ఎలా వచ్చింది సార్ మీకు ఆ థాట్? ఎలా వచ్చింది చెప్పండి. యాత్ర అది అన్న వాళ్ళు ఇలా టైటిల్ ఒకటి ఉంది రాయాలని చెప్పారని చెప్పినప్పుడు నాకు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర అనేది గుర్తొచ్చింది. యాత్ర అనగా పాదయాత్ర గుర్తొచ్చింది. సరే దాన్ని ఫుట్ ప్రింట్ పాదం మీద వేస్తే ఎలా ఉంటుందని నేను ఒక స్ట్రైట్గా ఒకటి, సైడ్ నుంచి ఒకటి, సైడ్ ప్రొఫైల్లో ఒకటి, 2 చేసి అన్నాళ్ళకి పెట్టాను. పెట్టిన తర్వాత బాగుంది ఇది, కానీ ఈ ఫుట్ ప్రింట్ ఇలా తెలియట్లేదు, కొంచెం రివర్స్లో ఏమైనా కొంచెం కింద ట్రై చేయొచ్చా అని అడిగాడు. అడిగినప్పుడు ట్రై చేస్తాను. నాకు వన్స్ ఒక్కసారి టైటిల్ వచ్చిందంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్గా కూర్చుంటానండి. ఎక్కడో కూర్చుని డ్రాయింగ్ చేయండి, పేపర్ పని పెన్సిల్ ఎదురుకుంటా పెట్టుకుని అలా ఒక 2 రోజులు టైం స్పెండ్ చేస్తాను. ఏదైనా ఒక కొత్త ఐడియా వస్తే ప్రతి టైటిల్లోని ఏదో ఒకటి పెట్టాలని ట్రై చేస్తాను. అలా ఒక 2-3 రోజులు
వెయిట్ చేసి అలా థింక్ చేసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, వెంటనే ఇమీడియట్గా రాసి. ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పిన వెంటనే కూడా వచ్చినాయి ఉన్నాయండి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఉంది. అవును అవును, అది కూడా బాగుంటుంది సార్. ఆ టైటిల్ ఏంటంటే సార్ ప్రొడ్యూసర్ గారు రాహుల్ గారు ఫోన్ చేసి, వీరు ఇలా ఒక టైటిల్ ఉంది, ఎలా వస్తుందో నాకు తెలియట్లేదు, వస్తే పూర్తిగా కనుక మంచిగా వస్తే ఇదే టైటిల్ ఉంటుంది, లేదంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. అలాగే సార్ నేను ట్రై చేస్తా అన్న తర్వాత ఫస్ట్ టైటిల్ లేదు, ఫస్ట్ డ్రాయింగ్ అది. అలా లక్కీగా ఒక్కొక్కసారి లక్కీగా వచ్చింది. అసుర అనే సినిమాకి అయితే నేను చాలా ఫాంట్స్ రాశాను. అది అసుర అనే దానికి ఫస్ట్ ఒక చిన్న టాటూ ఏదో తీసుకుని టాటూ స్టైల్లో రాసా, అది బాగాలేదని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొకటి రాసా. తర్వాత బుల్ షేప్లో ఏమైనా ట్రై చేసి అన్నప్పుడు, నేను కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నప్పుడు మాకు మంత్లీ అవుటింగ్ బయటకి ఎక్కడికైనా వెళ్ళి డ్రాయింగ్స్ చేసి తీసుకురావాలి. ఓకే సార్. వర్క్ ప్రజెంట్ చేయడానికి. అలా వెళ్ళి అవుట్ సైడ్ చేస్తున్నప్పుడు దాంట్లో నాకు దగ్గర కొన్ని స్కెచెస్ ఉన్నాయన్నమాట, బుల్ షేప్స్ గీసినవి. లైవ్ వెళ్ళి ఎవరైనా ఎదుర్కొంటా ఉన్నప్పుడు సీనరీస్ చూసి ల్యాండ్స్కేప్స్ చూసి డ్రాయింగ్ చేసినవి ఉంటాయి. అలా ఒకటి చూసి ఆ షేప్ నాకు వర్కౌట్ అవుతుంది అనిపించింది. షేప్ గీసుకుని దాంట్లో లెటర్స్ అలా ఇరికించాలి అని పెట్టుకుని రాసిన తర్వాత ఇంగ్లీష్ కూడా పెట్టచ్చా అందులో అని అడిగారు. అప్పుడు అసుర అనే టైటిల్లో తెలుగు ఇంగ్లీష్ ఒకటే ఉంటుంది, రెండు ఉంటాయి. నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను సార్, మా ఆడియన్స్కి ఇంకా బాగుంటుంది. అసురాని తెలుగు ఉంటుంది, అసురాని ఇంగ్లీష్ ఉంటుంది, బుల్ షేప్ ఉంటుంది. బుల్ షేప్ అది గుర్తుంది సార్. నా పేరు కూడా వేశారు ఆ సినిమాలో, వీరు అని చెప్పేసి టైటిల్ డిజైనర్ వీరు అని వేశారు. అలా ఈ టైటిల్స్ రాస్తూ ఉండగా నా మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. 100 జెర్సీ టైంకి వచ్చేసరికి 100 టైటిల్స్ అయిపోయినాయి. అబ్బా. ఆ తర్వాత ఇంకా అక్కడి నుండి ఏంటంటే ఎవరైనా డైరెక్టర్స్ కానీ లేదా ప్రొడ్యూసర్స్ కానీ ప్రొడక్షన్ హౌస్లు కానీ ఫోన్ చేసి డిజైనర్స్ త్రూ కాకుండా నాకు కూడా డైరెక్ట్గా ఇచ్చేవారు. వాళ్ళు పే చేసేవారు, మంచిగానే పే చేసేవారు. అవి నాకు ఎలా వర్కౌట్ అయిందంటే, ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటూ వేరే ఏదైనా వర్క్ చేసుకుని ఉండాలి అనుకున్న దగ్గర నుండి, లేదు ఇండస్ట్రీలోనే నాకు డబ్బులు వస్తున్నాయి, హ్యాపీగా ఫ్యామిలీతో ఉండొచ్చు, హాయిగా పిల్లలతో హాయిగా ఉండొచ్చు, మిగిలిన టైం అంతా నేను స్క్రిప్ట్ రాసుకోవచ్చు. నాకు ఇంట్లో రెండే పని ఉంది, ఏదైనా టైటిల్ వస్తే టైటిల్స్ రాయడం, మిగిలిన టైం అంతా స్క్రిప్ట్ చేసుకోవడం. ఇండస్ట్రీని మీరు యూజ్ చేసేంత పర్ఫెక్ట్ గా ఎవరు యూజ్ చేయలేము. అంటే యూజ్ చేయడం కారణం నాకు ఆపర్చునిటీ, వరం అంటే ఏమంటారు, దేవుడు వరం ఇచ్చాడంటారు కదా, అలాగే నాకు ఇండస్ట్రీ దేవుడు ఇచ్చిన వరం అండి. అంటే నన్ను అంత బ్లెస్ చేసింది ఇండస్ట్రీ అనేది నేను నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్. అదే సార్, మా దగ్గర టాలెంట్ ఉంటుంది సార్. చాలా మంది ఏమంటారు ఇండస్ట్రీలో సర్వే అవ్వలేమంటారు. బట్ ఆ టాలెంట్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటూ మీరు వెళ్ళాల్సిన గోల్కి ఎలా వెళ్ళాలో అది మనం ప్లాన్ చేసుకోవాలి. మీకు అది మంచి పర్ఫెక్ట్ క్లారిటీ ఉంది కాబట్టి. ఎందుకంటే దగ్గర 2012లో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యానండి. ఇది 2026, 14 years. ఈ 14 yearsలో నేను 4 films చేశాను. కరెక్ట్. ఆ 4 films ఒక మూవీ వచ్చి మనకి ఒక 1 year, ఒక 12 months ఈజీగా అంటే అలా ఉంటుంది. కానీ మిగిలిన 8 years నేను ఎలా సర్వైవల్ అయ్యాను, ఓన్లీ ఇండస్ట్రీ. రైట్. టైటిల్స్ అయినా లేదంటే స్క్రిప్ట్ డిస్కషన్స్కి వెళ్ళేవాడిని, స్టోరీ డిస్కషన్స్కి వెళ్ళేవాడిని, లేదా కొంతమంది ఫ్రెండ్స్ అంటే వేరే ఫ్రెండ్స్ ఎవరన్నా సినిమా చేస్తున్నారంటే వాళ్ళ స్క్రిప్ట్కి నేను వెళ్ళి వర్క్ చేస్తే, నేను ఏదైనా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి నా స్క్రిప్ట్ వర్క్ చేయడం, అలా నేను సర్వైవల్ అయ్యాను. సార్ అంటే ఇండస్ట్రీ నుంచి ఆడియన్స్ నుంచి వచ్చిన మంచి అప్లాస్ వచ్చిన ఒక బెస్ట్ టైటిల్ కార్డ్ మీరు రాసింది ఏముంది, మీకు చాలా హార్ట్ఫుల్గా నచ్చిన టైటిల్ కార్డ్ ఏంటి ఈ మొత్తం జర్నీలో? అలా ఒక్క సినిమా అని చెప్పలేనండి, చాలా సినిమాలు రాసా. ఇప్పటికీ ఆ టైటిల్ అలా చూడగానే ఎంత చక్కగా ఎంత మంచి పాటతో రాశాను అన్నట్టు. లేకపోతే ఆడియన్స్ నుంచి కానీ మీకు ఫోన్లు ఎక్కువ వచ్చింది ఇండస్ట్రీ నుంచి కానీ? చెప్తానండి. ఒకటి కాదు, ఒక 4-5 హ్యాపీగా సార్ ఎన్నైనా ఒక 4-5 ఉన్నాయి. కంచి అనే సినిమాకి రాసినప్పుడు నాకు మంచి పేరు వచ్చింది. తర్వాత ఓ అని సినిమా టైటిల్ రాసినప్పుడు నాకు అంటే నేను రాశానని ఎవరికి తెలియదు, కానీ కొన్ని రోజుల తర్వాత నేను ఓ అని సినిమా నేను టైటిల్ రాశాను పోస్ట్ చేసినప్పుడు నాకు ఎక్కువ మంది చాలా బాగా రాశారు, అంటే చాలా పొయిటిక్గా ఉంటుంది అని అదొకటి అండి. తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఒకటి, తర్వాత అసుర, తర్వాత సీతారాం. ఈ 4-5 టైటిల్స్ నాకు ఎక్కువ మంది కాల్ చేసి చాలా బాగా రాశారు,
సీతారామంకి అయితే అనిల్ ఉన్న వాళ్ళని ఆయన డైరెక్టర్ గారు అడిగి మనవాడు ఉంటాడు కదా ఒకసారి తనతో రాయిపించండి అని అడిగారట. నాకు అలా అనిపించినప్పుడు ఎవరైనా అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా ఆల్రెడీ డైరెక్టర్ లైన్ వాళ్ళు పలానా వాళ్ళు ఒక టైటిల్ రాస్తాడంట ఒకసారి తనతో ట్రై చేయండి అని అడిగారు అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించేదండి. వాళ్ళు పిలిచి అంటే టైటిల్కి మనీ ఎంత వస్తుంది అనేది కంటే కూడా పిలిచి ఇలా ఒక టైటిల్ అనుకుంటున్నాను అని అది ఎలా వస్తే బాగుంటుంది అంటే సుందరానికి అది కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉంటుంది సార్. అవును సార్. అది ఆయన డైరెక్టర్ గారే నాకు ఫోన్ చేసి ఒకసారి మాట్లాడి ఇలా ఒకటి అనుకుంటున్నాను వర్కౌట్ చేస్తావా అంటే సార్ రాస్తాను సార్. ప్రాసెస్ చెప్పండి సార్. అంటే ఒక ఐడియా మీ దగ్గరికి ఎలా వస్తుంది, మీరు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎన్ని రోజులు పట్టచ్చు, ఇది ఏమన్నా? అది ఎగ్జాక్ట్ టైం అని చెప్పలేను కదండి. నాకు ఎవరైనా డైరెక్టర్స్ కానీ లేదా ప్రొడక్షన్ హౌస్ కానీ డిజైనర్స్ కానీ కరెక్ట్ కథ ఏంటి అంటే ఇది ఏ టైప్ బ్యాక్డ్రాప్ స్టోరీ, ఓకే, లేదంటే కొంచెం యాక్షన్ ఉందా, థ్రిల్లర్ ఉందా, లేదా పొయిటిక్ లవ్ స్టోరీయా, ఇలా ఒక ఐడియా అయితే చెప్తారు. ఓకే సార్. ఐడియా చెప్పిన తర్వాత మీరు ఏదైనా రెఫరెన్స్ ఆల్రెడీ అంటే చాలామంది డైరెక్టర్లు ఒక కథ అనుకున్నప్పుడు టైటిల్ ఎలా ఉండాలనుకుంటారు, అలా ఏదైనా అనుకున్నారా అని అడిగితే వాళ్ళు ఏదైనా అనుకుంటే ఇలా ఐడియాని రెఫరెన్స్ కానీ ఏదైనా సినిమా రెఫరెన్స్ కానీ అలా ఇచ్చేవాళ్ళు. లేదు ఏం లేదంటే బ్లైండ్గా ఒకటే చెప్పారు, ఇది కంటెంట్ కథ ఏంటంటే ఒక ఈ ప్లేస్లో జరిగే ఒక లవ్ స్టోరీ, ఓకే, దీన్ని నువ్వు ఎలా రాస్తే ఎలా ఉంటుంది, ఒకసారి నువ్వు ఓన్గా ట్రై చేయి, నేను ఏదైనా చెప్తే నువ్వు చేసే ఐడియాస్ మళ్ళీ దాంట్లోనే ఉండిపోయే అవకాశం ఉంది, ఫ్రీ హ్యాండ్, ఓకే, నువ్వు ట్రై చేయి అని ఇచ్చేవారు. నేను ఒక 10-15 టైటిల్స్ పెన్సిల్ డ్రాయింగ్లు వేసి ఫస్ట్ నాకు నచ్చితేనే పంపిస్తానని వాళ్ళు. ఓకే, అంటే స్టార్టింగ్లో చిన్నగా ఉన్నప్పుడు రాసినవన్నీ ఫొటోస్ తీసి పంపించేసేవాడిని. కానీ తర్వాత ఏమైందంటే నేను రాసిన టైటిల్స్ మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చింది, లేదంటే పోస్టర్స్ పడుతున్నాయి, ఎలాగైనా ఈ టైటిల్ నేనే రాయాలి. అలాగని కొత్త బంగారం 100 ఫాంట్లు రాశారంట కదా సార్. అదే బిగినింగ్. దానికి ఏంటంటే ఎలాగైనా అంటే ఫస్ట్ కొత్త ఇది ఒక పోస్టర్ నాకు పడాలి అని అనుకున్నానండి. కానీ తర్వాత నేను రాసే టైటిల్స్ గుర్తుపెట్టేవాళ్ళు, ఆ స్ట్రోక్ కూడా ఇది నువ్వే రాసావు కదా, ఈ స్టైల్ లెటరింగ్ నువ్వే రాస్తావని నాకు తెలుసు. ఇలా మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు అక్కడి నుండి కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఏదైనా ఒక ఐడియా చెప్తే దాని మీద కంప్లీట్ ఐడియా పెట్టి ఒక్కొక్కసారి రాయలేనప్పుడు కూడా నేను ఫోన్ చేసి సారీ అంటే నాకు రావట్లేదు మా ఇంటికి ఏదన్నా అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఏదో రాసి ఇచ్చేయడం అన్నట్టు కాకుండా బాగా రాయాలి దీన్ని అని గట్టిగా పెట్టుకుని రాసిన సందర్భాలు నేను తక్కువ టైంలో రాసినవి కూడా ఉన్నాయండి. ఇందులో 1 hour to 2 hours రాసినవి కూడా ఉన్నాయి. అంటే మిడ్ నైట్ అలా ఇప్పుడు అర్జెంట్ ఉంది రేపు మార్నింగ్ పోస్టర్ రిలీజ్ ఉంది అన్నప్పుడు కూడా రాసినవి ఉన్నాయండి. అలా వాల్తీరు వేరే అలా రాశాను. నేను అంటే కొంచెం నేను బ్యాడ్ అంటే ఇప్పుడు యాంకర్ సింబల్ కూడా మీరు వేస్తారు సార్. ఇప్పుడు వాల్తేర్ వేరేకి మాకు డిజైన్ వచ్చింది, మీరు టైటిల్ కార్డ్ రాసినప్పుడు అది మీరు పంపిస్తారు, అనిల్ గారు వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. అలా చేసుకున్నాయండి. నేను ఒక 2 సినిమాలకి కొంచెం బ్యాడ్ కండిషన్లో ఉన్నప్పుడు రాసిన టైటిల్స్ కూడా ఉన్నాయండి. అంటే మా సిస్టర్కి హెల్త్ ప్రాబ్లం ఉండి హాస్పిటల్లో ఉన్నారు. ఆ టైంలో దసరా అనే సినిమాకి టైటిల్ రాయాలి అర్జెంట్గా, తెలుగు మాత్రమే, తెలుగు ఫాంట్. మీరు చెప్తే నమ్మరు, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో రిసెప్షన్లో ప్రింటర్లో పెట్టిన పేపర్స్ ఒక 5 పేపర్స్ తీసుకుని అక్కడికక్కడే పెన్సిల్ తీసుకుని చుట్టూ పేషెంట్స్ అదంతా ఉన్నారు, అక్కడ దసరా అని టైటిల్ రాసి ఫోటో తీసి పెట్టాను. అదే పోస్టర్ మీద వేశారు, ఓన్లీ తెలుగు. రెండోది సేమ్ వాల్తేరు వేరే అండి. మా మదర్ ఎక్స్పైర్ అయ్యి చనిపోయారు, ఒక 5-8 days అలా అవుతుంది. ఇంట్లోనే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళట్లా, సింగిల్గా ఒక్కడినే పడుకున్నా మేడం మీద. ఆ టైంలో మిడ్ నైట్ అర్జెంట్ ఉంది టైటిల్ అని అంటే సరే అన్న రాసిస్తానని చెప్పి రాసిచ్చా. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సూపర్ సార్. ఇప్పుడు పురుష టైటిల్ గురించి మాట్లాడతాం. అక్కడ 2 చుక్కలు పెట్టి కూడా మీరు వదిలేయచ్చు, కానీ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి 2 చుక్కల్లా మాకు పెట్టారు. ఈ ఐడియా ఎక్కడ స్ట్రైక్ అయింది సార్? ఇది సినిమా షూట్ అయిపోయిన తర్వాత
థియేటర్లో టైటిల్ ఎలా పాడాలి అని ఓకే. అని అనిపించింది. అక్కడ నేను ఒక 2 రోజులు థింక్ చేస్తున్నా. నేను కథలోంచి తీసుకున్నానండి అది కూడా. ఓకే. పురుష అంటే మగవాడు. అవును. అయితే సినిమాలో ఏం చెప్తున్నాండి, ఎవరు మగవాళ్ళు పరిపూర్ణ అంటే వారి ప్రేమని, ఆడవారి ప్రేమని పొందిన వాళ్ళు అంతే, కరెక్ట్, నిజమైన మగాడు అని నేను పెట్టుకున్నా. ఆ లైన్కి ఎగ్జాక్ట్గా పెట్టాలంటే పురుష అని చెప్పేసి ఆ తాలిబొట్టు అంటే మీసం తాలిబొట్టు 2 కొట్టుకున్నా కూడా 2 కలిసే ఉండాలి. కలిసి ఉన్న వాళ్ళు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ మగాడు అన్నట్టు అలా అనుకుని దాన్ని పెట్టాను. సూపర్ సార్. సార్ అసలు స్టూడెంట్గా ఉన్నప్పుడే అరుంధతి సినిమా ఆఫర్ ఎలా వచ్చింది? దాంతోనే ఒక 1 year ఫీజు ఎలా కట్టేశారు? ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఫీజుకి ఏదో ఒక 1 year ఫీజు కట్టి జాయిన్ అయిపోయాం. ఓకే. ఇందిరానగర్లో రూమ్, నేను మా మేనల్లుడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, మేమిద్దరం ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్. మాతో పాటు రూమ్మేట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఓకే, ఫ్రెండ్, మేము 3 రూమ్లో ఉండేవాళ్ళు. తన సినిమాలకు పని చేస్తూ ఉంటాడు అసిస్టెంట్ డైరెక్టర్గా. యజ్ఞం, అన్నవరం ఇలాంటి సినిమాలన్నింటికి అసిస్టెంట్ డైరెక్టర్ అబ్బాయి. ఓకే. రోజు మా రూమ్లో సినిమా డిస్కషన్ ఉండేది. మేమేమో ఆర్ట్స్ స్టూడెంట్. రోజు వర్క్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఇందిరానగర్లో సాంగ్స్ సెట్టింగ్ జరిగినప్పుడు సాంగ్స్ సంబంధించిన వర్క్ అక్కడ చేస్తూ ఉంటారు. షెడ్లు ఉంటాయి, షెడ్లో వర్క్ చేస్తుంటే ఒక లడ్డు లాంటిది ఏదో తయారు చేస్తున్నారు. ఓకే సార్. ఒకరోజు కాలేజ్ అయిపోయిన తర్వాత వెళ్తూ అక్కడ ఒక అన్న ఎవరో ఉంటే దగ్గరికి వెళ్ళి, అన్న ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటిది అని అంటే, ఇది ఒక సాంగ్ జరుగుతుంది, సెట్టింగ్ చేస్తామని చెప్పారు. ఓకే. అవునా, మాకేమన్నా వర్క్ ఉంటుందా అని అడిగితే అవునా సరే నీ నెంబర్ ఇచ్చిపో నేను చెప్తాను అన్నారు. అక్కడి నుంచి పైకి రూమ్కి ఒక 100 meters ఉంటుందని రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అవుతున్నాం. ఈలో ఫోన్ చేశాడు అన్న, తమ్ముడు నువ్వు వర్క్ కావాలని అడిగావు కదా, సాయంత్రం 6 గంటలకి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాను. అంటే సరే అని చెప్పేసి మా మేనల్లుడు నేను ఇద్దరం బయలుదేరి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అన్న ఉన్నాడు, పిలిచి లోపలికి వెళ్ళేసరికి అది అరుంధతి సెట్. ఆల్రెడీ సెట్ 1st floor 4th floorలో సెట్ వేసి ఉంది. నేను ఇలా ఏంటంటే నీకు ఏం వర్క్ చేయడం వచ్చు అని. ఏమంటే అన్నీ వచ్చు, నాకు ఆర్ట్ లెటరింగ్ రాస్తాను, డిజైనింగ్ చేస్తాను అని చెప్పా. అవునా అని ఒక చిన్నది ఏదో పేపర్ మీద ఒక డిజైన్ చూపించి ఒక చిన్న థర్మాకోల్ షీట్ లాంటిది ఏదో ఇచ్చి చేసి చూపించాను. వెంటనే 5 minutesలో నేను కటింగ్ చేసి చూపిస్తే బాగానే ఉంది అని చెప్పాను. అక్కడ నుండి నా ఫైనల్ ఇయర్ కాలేజ్ అయిపోయేంత వరకు ఆ సినిమాకి వర్క్ చేస్తాను. డైలీ ఉదయం కాలేజ్కి వెళ్ళడం 2:30 అలాగా 3 o'clockకి కాలేజ్ అయిపోతాను. అక్కడ 222 బస్ ఎక్కడం, అన్నపూర్ణ స్టూడియో దగ్గర దిగడం, అక్కడ లంచ్ ఉండేది, లంచ్ తినేసి నైట్ 2 వరకు ఒక కాల్ షీట్ వర్క్ చేయడం. నిద్ర సరిపోయేది అంటే కాలేజ్కి వస్తాను, సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి, మిగిలిన డేస్లో కొంచెం వర్క్ చేసి మళ్ళీ అలా అడ్జస్ట్ చేసుకున్నాను. అంటే కాలేజ్ చదవడానికి ఇంటి దగ్గర నుంచి డబ్బులు అడగాలి, లేదంటే ఎక్కడైనా అప్ చేయాలి, ఇలాంటి ప్రాబ్లం లేకుండా నాకు మంచిగా స్టూడియోలో పని చేస్తే డబ్బులు వచ్చేవి. వాటిని ఫీజు కట్టుకున్నాను, చార్ట్స్ కొని డ్రాయింగ్స్ చేయడానికి అలా వర్క్ చేశాను. నేను దగ్గర కొన్ని సినిమాలు చేశానంటే కొన్ని గుర్తున్నాయి. అరుంధతికి చేశాను, ఒక్క మగాడికి చేశాను, యోగికి చేశాను. అలా కాలేజీ చదువుతున్నప్పుడే ఈ సినిమాలన్నిటికీ వెళ్ళి వర్క్ చేయడం, వాటి నుంచి ఎంత మనీ వస్తే ఆ మనీ జాగ్రత్త పెట్టుకుని వెళ్ళి కాలేజ్ ఫీజు కట్టడం, బుక్స్ కొనుక్కోవడం. ఫైన్ ఆర్ట్స్ అనేసరికి చాలా ఎక్కువ మెటీరియల్ అవి కొనాలి, పెయింట్స్ కొనాలి, బ్రష్లు కొనాలి. అవన్నీ నేను వాటర్ కలర్లో వర్క్ చేసేవాడిని అనమాట. వాటర్ కలర్ వర్క్ చేసేవాడిని కాలేజీలో. వాటికి నాకు కాలేజీలో మంచి పేరు వచ్చేది. సార్ నాకు ఇప్పుడు ఒక డౌట్, ఎప్పుడు కూడా ఒక్క దాంట్లో కూడా ఆర్ట్ డైరెక్షన్ సైడ్ అడుగు పెడదామని ఎప్పుడు అనిపించలేదు సార్? అంటే ఇంత క్రియేటివిటీ ఉంది, ఇంత ఆల్రెడీ దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు కదా, దానికి వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు మాకు పేరు చాలా గట్టిగా వినబడేదేమో ఆడియన్స్ గా మా ఫీలింగ్. బట్ మీ ఫీలింగ్ ఏంటంటే? మీ ఫీలింగే, మా వైఫ్ కూడా అదే అనేవారండి. అంటే నేను మనీ లేకుండా స్ట్రగుల్ అయ్యి స్క్రిప్ట్ రాస్తూ ఫ్యామిలీ బాగా వర్స్ట్ పొజిషన్లో ఉన్న టైంలో మా వైఫ్ కానీ మా ఫ్రెండ్స్ కొంతమంది, అరే నువ్వు ఆర్ట్ బాగా చేస్తావు కదా, ఆర్ట్ డైరెక్షన్ చేస్తుంటే నీకు చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి, ఈ పాటికే సెటిల్ అయిపోయేవాడివి
అనేవారు. కానీ నాకు అనిపించలేదు. అంటే నేను చిన్నప్పటి నుంచి ఆర్ట్లోనే ఉన్నానండి. అందువల్ల నాకు ఆల్రెడీ ఆర్ట్ వచ్చు. ఓకే. అందువల్ల నేను దాంట్లో పర్టికులర్గా అవ్వాలని నేను పెట్టుకోవాలా, ఒకటే పెట్టుకున్నా, డైరెక్టర్ అవ్వాలి. ఇంకా దాని వైపే అడుగులు వేసుకుంటూ వెళ్ళాను. ఓకే. అంటే నేను చేసిన సినిమాలన్నిటికీ స్ట్రాంగ్గా ఆర్ట్ సైడే వర్క్ చేసింది. మళ్ళీ రావాకి అందులో 3 ఏజ్ బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి. కరెక్ట్. తర్వాత జెర్సీకి దాంట్లో కూడా 96 లాగా 96, 86 అలా బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి. వాటిల్లో నేను ఆర్ట్ సైడ్ ఉండి కొంచెం ఎక్కువ వర్క్ చేసాను అనమాట. బట్ ఈ అసోసియేట్ డైరెక్టర్ అనే రోల్ సార్ మీకు డైరెక్షన్గా ఎంతవరకు హెల్ప్ అయిందో చెప్పచ్చు. తిన్ననూరి గారితో జర్నీ, గౌతమ్ గారితో జర్నీ. సార్తో జర్నీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు చాలా క్లోజ్గా ఉంటారు. గౌతమ్ సార్ డైరెక్టర్ అవ్వక ముందు నుండి ఒక 5 years ముందు నుంచి మీకు తెలుసు అంట కదా సార్, ఆయన జాబ్ చేస్తూ రాస్తున్నప్పటి నుంచి మీకు తెలుసు అంటగా. ఓకే. ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒకరు డైరెక్షన్ చేస్తే దానికి ఆయన స్క్రిప్ట్ రాశారు అనమాట. నేను ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యా. అప్పటి నుండి పరిచయం. ఆ పరిచయం కాస్త కొన్నాళ్ళ తర్వాత సార్ డైరెక్షన్ చేయాలనుకుంటున్నారు. అనుకున్నప్పటి నుండి ఆయన ఫస్ట్ నాకు తెలిసిన వాళ్ళు ఒకటి వీరు, నువ్వు అసిస్టెంట్గా నేను చేస్తానని నేను అడిగితే ఆయన ఓకే, నాకు ఓకే వీరు అన్నట్టు ఆయన పెట్టుకున్నారు. అక్కడి నుండి మల్లిరావా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా నాకు ఒక విధంగా చెప్పాలంటే, నేను ఏదైతే కాలేజ్ చదువుకున్నానో, ఏదైతే బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చానో అవన్నీ అలా ఆగి ఒక్కసారిగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను అనే ఫీలింగ్ అనిపించింది మాత్రం నేను గౌతమ్ సార్ దగ్గర జాయిన్ అయినప్పటి నుండి. అక్కడి నుండి జర్నీ ఆయనతోటి ఫస్ట్ సినిమా ఎలాగైనా సక్సెస్ చేయాలి, ఆయన పడిన శ్రమ, దాంట్లో నేను పార్ట్గా ఉండటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన కూడా నాతో చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటారు. తర్వాత సక్సెస్ అయినప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ రావా ఫస్ట్ రోజు సినిమా సాయంత్రం ఫస్ట్ షోకి మనీ వచ్చినాయి అని తెలిసింది. మార్నింగ్ మ్యాట్ని కొంచెం తక్కువ ఉన్నాయి. ఈవినింగ్ షో వచ్చేసరికి పికప్ అయిందని ప్రొడ్యూసర్ గారు చెప్పేసరికి అక్కడ నుండి చాలా హ్యాపీ అనిపించింది. ఆ సినిమా మంచి సక్సెస్ అయిందండి. ఆ సినిమాలో సార్ రాసిన రైటింగ్స్కి చాలా మంచి నేమ్ వచ్చింది. లవ్ స్టోరీకి అప్పటి వరకు పడిన కష్టం ఏదైతే ఉందో దానికి నేను స్టోరీ బోర్డ్ చేశాను. ఫస్ట్ నేను బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు నేను డ్రాయింగ్ చేస్తుంటే ఆయన పక్కన షార్ట్స్ అన్ని రాసుకునేవారు. ఇద్దరం కూర్చొని వర్క్ చేసేవాళ్ళం. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అయితే తర్వాత జెర్సీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఒక హై వచ్చింది. అంటే ఒక చిన్న సినిమా చేశారు, అది హిట్ అయింది. హిట్ అవ్వగానే నాని గారు సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు సినిమా. ఆయన వెళ్ళి 2 o'clock అలా వెళ్ళారు. 4కి వరకు చెప్పేసి వచ్చేసారు. వచ్చిన వెంటనే ఓకే అన్నారండి అని కాల్ వచ్చిన వెంటనే సింగిల్ సిట్టింగ్లో జెర్సీ ఓకే అయిపోయింది. అక్కడ నుండి ఒక పెద్ద సినిమాలోకి ఎంటర్ అయ్యేది, ఒక ట్రాక్ స్టార్ట్ అయిందని అనిపించింది నాకు. ఆ సినిమా చేస్తున్నప్పుడు అంటే స్పోర్ట్స్ దాని గురించి అందరం టీమ్ డిపార్ట్మెంట్ అందరం కూడా చాలా కష్టపడి చేసిన సినిమా. అది సక్సెస్ అయినప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. దానికి అవార్డ్స్ వచ్చినాయి. నేను మసూదాకి కో డైరెక్టర్గా చేస్తున్నప్పుడు జెర్సీకి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. అప్పుడు కూడా చాలా హై అనిపించింది. ఈ జర్నీలో నాకు మీరు అన్నారు కదా ఇందాక, ఇందులో కొన్ని చోట్ల ఎమోషన్, పురుషాలో ఎమోషన్ కొన్ని చోట్ల బాగా అనిపించిందని, దానికి 100% గౌతమ్ గారి రీజన్ అండి. ఎందుకంటే ఆయన దగ్గర వర్క్ చేసినప్పుడు మనం ఎవరితో అయితే వర్క్ చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం కదండి, ఎంతో కొంత కదండి, ఎక్కువే నేర్చుకుంటాం. ఎందుకంటే నేను సినిమా డైరెక్షన్కి సంబంధించి నాలో ఏం లేదండి. ఎందుకంటే నేను వచ్చింది కంప్లీట్ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్. కరెక్ట్. ఆర్టే ఈ 3 ఉన్నాయి. అంటే లెటరింగ్ రాయగలను లేదా బొమ్మలు వేయగలను, కానీ స్క్రిప్ట్ అనేది నాకు అలవాట్లేదు. కానీ నేను గౌతమ్ గారిని చూసి, ఆయన ఆఫీసులో ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని ఈవినింగ్ కూర్చుని 10 గంటల వరకు నైట్ స్క్రిప్ట్ రాసేవాడిని మీరు అని చెప్పారు. నేను అదే పెట్టుకున్నాను. నేను మళ్ళీ
స్టార్ట్ అయినప్పుడు నేను డైలీ రోజు ఆఫీస్లో పనిచేసి ఇంటికి వెళ్ళి స్క్రిప్ట్ మనం అంటే మనం ఎవరో ఒకరిని ఫాలో అవ్వాలి కదండి. అలా నేను గురుగారు అని పిలిచేవాడిని. ఆయన నా మీద ఒక ఏజ్లో ఒక చిన్ననే, నాకంటే చిన్ననే, కానీ ఆయన నేను గురుగారు సార్, నేను మిమ్మల్ని గురువుగా అనుకుంటున్నాను. నేను ఎవరి దగ్గర వర్క్ చేయలే, చాలా మంది దగ్గర ప్రయత్నం చేశాను కానీ ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకోలేదండి. నేను ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఫీల్ అయిపోయేవాడిని, ఏంటి కనీసం అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పెట్టుకోవట్లేదు అని ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని, లేదంటే టైటిల్స్ రాసేవాడిని. ఆయన నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇంకా నేను ఫిక్స్ అయ్యా, ఈయన మా గురువు. అలా ఆయనతో చెప్తా ఉంటే నవ్వుకునేవారు సార్, అంత సీరియస్ తీసుకోకుండా నవ్వుకుని వెళ్ళిపోయేవారు. ఆయన దగ్గర నుండి పర్టికులర్గా తీసుకున్నది, రోజు ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి అక్కడే కూర్చుని అలా రాసుకున్నారు. నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రావాకి పని చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశాను 2016. అక్కడి నుంచి నేను ఫస్ట్ ఒక స్క్రిప్ట్ ఫినిష్ చేసిన తర్వాత చాలామందికి చెప్పిన తర్వాత అంత ఎక్కువ ఎవరికి నచ్చలేనప్పుడు నేను ఎవరో 2-3 ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మనం రాసే స్క్రిప్ట్స్లో ఫస్ట్ రాసే ఒక 4-5 వేస్టే ఉంటాయి. అలాని మనం ఒకటి రాసి అదే పట్టుకుని ఉంటే నీలో ఏం క్రియేటివిటీ ఉంది, నీలో ఐడియాస్ ఏమున్నాయి అనేవి బయటికి రావు. నువ్వు సినిమా తీస్తున్నావా లేదా, సినిమా తీసి సమయం వస్తుంది, ఆ టైంకి నీ దగ్గర స్క్రిప్ట్లు ఉన్నాయి లేదని చూడాలి, కానీ నువ్వు ఇదే పట్టుకుని తిరిగితే వర్కౌట్ అవ్వదు అని మా ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత నేను ఫిక్స్ అయ్యానండి. ఇంకా రాయడం ఆపకూడదని ఫస్ట్ స్క్రిప్ట్ రాసి పక్కన పెట్టేసి మళ్ళీ రెండో స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాను. అలా నేను కోవిడ్లో ఎక్కువ స్క్రిప్ట్లు, కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు ఇంటికి వెళ్ళిపోయానండి. మా మదర్ నేనే, మా ఫ్యామిలీను వాళ్ళ ఇంటి దగ్గర, మా వైఫ్ వాళ్ళు మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. మా మదర్ నేను నీట్గా డోర్ లాక్ చేసి లోపలికి ఎవరిని రానివ్వకుండా ఇద్దరమే ఉండేవాళ్ళం. ఉదయం టిఫిన్ చేసి స్టార్ట్ చేసేవాడిని, నైట్ వరకు రాసుకునేవాడిని, పడుకునేవాడిని, పైకి వెళ్ళి మేడ మీదకి వెళ్ళి వాకింగ్ చేసేవాడిని, మళ్ళీ కిందకి వచ్చి ఇలా కోవిడ్ అయిపోయేసరికి నేను 3 స్క్రిప్ట్స్ రాశాను. రాసి కోవిడ్ అయిపోయిన తర్వాత వచ్చి రిజిస్టర్ చేయించుకున్నాను. స్క్రిప్ట్స్ అన్నీ చేయించి అక్కడి నుంచి మళ్ళీ ట్రయల్ చేద్దామన్నప్పుడు మసూదా వచ్చింది. ఇది గౌతమ్ గారితో ఇప్పటివరకు జర్నీ అయితే కనుక, మసూదా స్టార్ట్ అయిన తర్వాత సాయి కిరణ్ ఆయనతో జర్నీ స్మూత్గా. ఫస్ట్ ఆయన నాకు జెర్సీ టైం అని కొంచెం ఫ్రెండ్ అండి, ఆయన పరిచయం ఉన్నారు. ఆ తర్వాత ఈ సినిమాకి కో డైరెక్టర్గా అనుకుంటున్నానండి, మీరు చేస్తారా, మీరు అంటే ట్రయల్స్లో ఉన్నారు కదా, జెర్సీ అయిపోయిన దగ్గర నుండి మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే 100%. ఎందుకంటే నాకు ఫ్రెండ్ ఆయన, ప్లస్ ఆయనకి వర్క్ చేయడంతో నేను ఆయనకి అసిస్టెంట్ డైరెక్టర్గా కో డైరెక్టర్గా వర్క్ చేశాను. కానీ ఆయన నాకు విడిగా ఆయన నాతో స్పెండ్ చేసిన టైం అంటే ప్రతిసారి నాకు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఏదో ఒకటి చెప్తా ఉంటారండి. టెక్నికల్గా ఈ షాట్ ఎలా తీయాలి, ఎందుకు బ్యూటీ ఉంటుంది, ఎందుకు అవుట్డోర్ లొకేషన్స్కి వెళ్ళాలి, ఇలా టెక్నికల్గా మాట్లాడుతూ ఉండేవారు. అలా ఆయన దగ్గర నుంచి నేను టెక్నికల్గా షార్ట్స్ ఎలా తీయాలి, లేదంటే ఏ ఫ్రేమ్ పెడితే బాగుంటుంది, ఎక్కడ ఏ మోషన్ ఎలా చెప్పాలి, ఇలాంటివన్నీ కూడా నేను సాయి కిరణ్ గారు. బట్ గురూజీకి ఎలా చెప్పి బయటకు వచ్చారు సార్? మళ్ళీ కింగ్డమ్కి ఫోన్ వచ్చి ఉంటుంది, అప్పుడు ఏం చెప్పారు, తర్వాత ఏం జరిగింది? అది అంటే సార్ నేను మ్యారీడ్ కదా, అంటే నన్ను ఏమి ఇబ్బంది పెట్టలే, వీరు ఇలాగా ఒకటి స్టార్ట్ అవుతుంది అంటే తెలుగు జెర్సీ అయిపోయినా హిందీ జెర్సీకి చేశారు కదా, కరెక్ట్. అప్పుడే అడిగారు సార్, అడిగితే సార్ నేను ఇలా ఫ్యామిలీ, నేను ఈ మల్లిరావా జెర్సీ అయ్యేంత వరకు మా వైఫ్ వాళ్ళు కాకినాడలో ఉంటే నేను ఏం చెప్పేవాడిని అంటే అండి, జెర్సీ అయిపోయిన వెంటనే నేను ఫ్యామిలీని హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తాను, కొంచెం లైఫ్ బాగుంటుంది అని ఒప్పించి మా వైఫ్ని మా మదర్తో పాటు ఉండేలా చెప్పాను. జెర్సీ అయిపోయిన తర్వాత సార్ ఇలా హిందీ జెర్సీ అనుకుంటున్నాము, ముంబైకి వెళ్ళాలన్నారు. సార్ నేనేమో మా వైఫ్ వాళ్ళని ఫ్యామిలీని కాకినాడ నుంచి ఇక్కడికి హైదరాబాద్ మీరు వచ్చేసి మళ్ళీ నేను
ముంబైకి రావాలంటే కొంచెం కష్టం అవుతుంది, ఇప్పుడే మా పిల్లల్ని స్కూల్లో ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నాను అని చెప్తే ఆయన వెంటనే ఓకే వీరు క్యారియర్ అంటే అర్థం చేసుకుంటారండి, ఎందుకంటే చాలా ఇయర్స్ కలిసి ఉన్నాం. అందువల్ల సరే వీరు కానీ అలాగే, కానీ నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా సరే నాకు ఫోన్ చెయ్యి. కోపంగా తీసుకోలేదు, అది దానికి నేను చాలా అదృష్టవంతుని అన్నీ అన్నారు. ఆ తర్వాత ఫ్యామిలీని ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ మసూదా సార్, ఈ జర్నీలో జెర్సీతో నాన్నగారితో మంచి జర్నీ, మసూదా ట్రైలర్కి వెళ్ళి లాంచ్ చేసి అప్పుడు కూడా కలిసారు. తర్వాత ఇప్పుడు ప్యారడైజ్ అప్పుడు మీ ట్రైలర్ లాంచ్ చేసిందే మన శ్రీకాంత్ వదిన గారు. చెప్పండి, ఈ జర్నీలో నాని గారి పార్ట్ ఎంత ఉంది, ఆయన ప్రోత్సాహం ఎంత ఉంది వీరు గారితో? అంటే ప్రస్తుతం ఏంటంటే నేను మసూదా అయ్యేంత వరకు కూడా నేను ఎక్కువ జెర్సీ టైంలో కలవడం చాలాసార్లు కలిసాను. మసూదా అయినప్పుడు కూడా ట్రైలర్ లాంచ్ చేయడం కాబట్టి కలిసాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం కలవలేదండి, ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. శ్రీకాంత్ గారిని కలిసి ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. నాకు చాలా హ్యాపీ అండి, అంటే నాని సార్ని కలిస్తే చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటూ మనోళ్ళే అంటే అంత మన టీమే అన్నట్టు ఆదరిస్తారు, అదైతే మాత్రం చాలా హ్యాపీ. గ్రేట్ సార్, గ్రేట్. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి చెప్పండి సార్? పురుష సేఫ్గా లాంచ్ చేశారు, రెస్పాన్స్ మెల్లగా పెరుగుతుంది, ఆడియన్స్ గుర్తిస్తున్నారు మీ వర్క్ అని. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి సార్? నెక్స్ట్ ప్లాన్స్ అంటే ఈ సినిమా అంటే ఇప్పుడే రిలీజ్ అయిందండి, ఇది మళ్ళీ ఎంత ఓటీటీలో రిలీజ్ అయ్యి కొంచెం ఈ 2-3 months అయితే మాత్రం పురుషాన్ని ఎంజాయ్ చేస్తా. నెక్స్ట్ రాసుకున్నానండి నేను ఒక యాక్షన్ స్టోరీ ఒకటి రాసుకున్నాను, తర్వాత ఒకటి ఫ్యాంటసీ ఒకటి రాసుకున్నా, తర్వాత ఒక లవ్ స్టోరీ కూడా ఒకటి రాశాను. ఈ లవ్ స్టోరీ ఒకటి రాశానని చెప్పడం కన్నా నేను ఫస్ట్ ఒక లవ్ స్టోరీ రాశానని చెప్పా కదండి బిగినింగ్, ఆ స్టోరీ నాకు చాలా ఇష్టమైన స్టోరీ అన్నమాట. అది అప్పుడు నాకు వర్కౌట్ అవ్వాలి, కారణం ఏంటంటే నేను ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద ఎమోషనల్ లవ్ కానీ ఆ ఫీల్ రాయలే. అప్పుడు బిగినింగ్లో రాసింది కదా, నేను దాన్ని తీసి ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒకసారి దాని మీద కొంచెం వర్క్ చేశాను అనమాట. అంటే ఈ పురుష ఈ టైంలోనే అప్పుడప్పుడు దాని మీద కొంచెం వర్క్ చేశా. ఒక లవ్ స్టోరీ, ఆ స్టోరీ ఎప్పటికైనా తీయాలని కోరిక ఉంది. నాకు వచ్చిన అవకాశాన్ని బట్టి లవ్ స్టోరీకి అవకాశం వస్తే ఫస్ట్ అంటే సెకండ్ లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నా, లేదంటే కనుక 2 స్టోరీస్. ఇప్పుడు నేను ఏవైతే కథలు రాసుకున్నానో అవన్నీ కూడా బౌండ్ స్క్రిప్ట్స్తో ఉన్నాయండి. అంటే నేను ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కూర్చుని కథ రాసి ఒక 6 నెలలు తర్వాత మళ్ళీ వెళ్ళి సినిమా ట్రై చేయాలి అలా ఏం లేదండి. వన్స్ నాకు సినిమా ఆఫర్ కానీ వచ్చింది అనుకోండి, వస్తే నా దగ్గర సుమారు ఒక 6-7 కథలు రెడీగా ఉన్నాయండి విత్ బౌండ్ స్క్రిప్ట్స్. గ్రేట్ సార్, అసలు బౌండ్ స్క్రిప్ట్తో 6-7 ఉండడం అంటే ఇండస్ట్రీలో చాలా మంది ప్రొడ్యూసర్లు కావాల్సింది అది సార్. నేను ఎవ్రీ ఇయర్ అంటే ఇన్ని ఇయర్స్ డైరెక్షన్ చేయడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది కానండి, నేను నా పని అయితే మాత్రం బ్యాకప్ అంతా చేసుకొని 2016 అంటే 10 years నుండే స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరం 1 year అయిపోయింది, December 31st వస్తుందనే లోపు ఒక కథ రాయాలి అని పెట్టుకున్నానండి బిగినింగ్లో. అలా ఒక ఎవ్రీ ఇయర్ ఒక కథ రాసి, ఈవెన్ నేను రైటర్స్ అసోసియేషన్లో స్క్రిప్ట్ రిజిస్ట్రేషన్ వెళ్ళేటప్పుడు నేను రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నా, సినిమా తీసేవారు అని అనేవారు సార్. ప్రతిసారి ఒక 200, ఎందుకంటే రిజిస్ట్రేషన్కి 20 pages రిజిస్ట్రేషన్స్ చేస్తారండి. అయితే ఇవి 150-200 pages కదా, సైన్ చేసేటప్పుడు గమనిస్తారు అట. అలా రాసినవి అయితే స్టోరీస్ ఉన్నాయండి. నాకు ఏదైనా మంచి అవకాశం వచ్చిందంటే కనుక వీటిల్లో ఏదైనా అంటే బాగా ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉన్నవి, ఒక యాక్షన్ స్టోరీ ఒకటి కనెక్ట్ అయ్యి ఉన్నాను, లవ్ స్టోరీ ఒకటి మంచి కనెక్ట్ అయినాను, ఫ్యాంటసీ వచ్చేసి కొంచెం డిఫరెంట్ వరల్డ్, పెద్ద సినిమా, కొంచెం బడ్జెట్ కూడా బడ్జెట్ కదా, ఆ బడ్జెట్ వచ్చినప్పుడు అది చేద్దాము ఇలా పెట్టుకున్నాను సార్. నేను పురుష చూస్తున్నప్పుడు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా నచ్చింది సార్, మీరు ఎంత బాగా కామెడీని హ్యాండిల్ చేస్తారో అంత బాగా ఎమోషన్స్ని మాకు కన్వే చేస్తారు. అండ్ ఇంకోటి సార్, వీటివి గణేశన్ గారు కానీ వెన్నెల కిషోర్ గారు కానీ ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఎంత చక్కగా యూజ్ చేసుకున్నారు అంటే, మేము ఇలాంటి మిడ్ రేంజ్ ఫిల్మ్స్లో అలాంటి వాళ్ళని చూస్తున్నామని అంటే
ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంటుంది ఎంతవరకు డైరెక్టర్ అతను యూస్ చేసుకుంటాడు. బట్ మీరు వాళ్ళిద్దరిని యూస్ చేసిన విధానం హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అంటే డెఫినెట్లీ అంటే ఈ సినిమా మీకు ఒక మంచి టైటిల్ కార్డ్లో స్టార్ట్ అయినా నెక్స్ట్ మీ నుంచి వచ్చే ఫిల్మ్స్ అన్నింటినీ కూడా ఒక మంచి బ్యాంగర్లో ఉండబోతున్నాయని ఆడియన్స్గా మాకు అర్థమైంది. విషయంగా గ్రేట్ సక్సెస్ సార్. బట్ ఇంతసేపు మీతో మాట్లాడిన తర్వాత నాకు ఏమర్థమైందంటే ఈ కాకినాడ కుర్రారులో క్రియేటివిటీ ఎక్కువ ఉంది కానీ కొంచెం నెమ్మదస్తూ కొంచెం భయపడే తత్వం కూడా ఉందేమో అని అనుకుంటున్నాను సార్. అంటే ఆచి తూచి మాట్లాడుతున్నారు, చాలా రెస్పెక్టెడ్ తో మాట్లాడుతున్నారు. అంటే రెస్పెక్ట్ అనేది మనం ఫ్యామిలీ నుంచి వస్తుందండి. ఇకపోతే ఆచితూచి అనేది ఏంటంటే నేను స్వతహాగా కొంచెం స్పీడ్గానే ఉన్న వ్యక్తిని. కానీ నేను ఎవరైతే వర్క్ చేసి ఉన్నానో డైరెక్టర్లో వాళ్ళిద్దరూ నాకంటే కూడా చాలా నెమ్మదిస్తుంది. మీరు చూసారు గౌతమ్ గారు వాళ్ళ దగ్గర నేను ఏం నేర్చుకున్నానంటే అండి, ఖచ్చితంగా మనం చాలా మందిని హ్యాండిల్ చేయాలనుకున్నప్పుడు మనం ఆవేశపడకూడదు, మనం కంగారు పడకూడదు. ఇంతమందిని హ్యాండిల్ చేయాలంటే క్రిస్టల్ క్లియర్గా ఏం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. మనం చెప్పే ప్రతి మాట, వచ్చే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేది నేను వాళ్ళ దగ్గర గురువు గారి దగ్గర నుంచి కానీ సాయి కిరణ్ గారి దగ్గర నుంచి కానీ ఇదైతే నేర్చుకున్నానని అయితే గర్వంగా చెప్పుకోగలుగుతానండి. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. మీ జర్నీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము. ఐ హోప్ పురుషాహ కూడా మెల్లగా జనాలందరిలోకి రీచ్ అవుతూ ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ రెస్పాన్స్ చూసిన వాడు మాత్రం తప్పకుండా ఒకసారన్నా నవ్వుతాడు సార్, ఒకసారన్నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అదైతే నాకు అనిపించింది. సో మీరు మా ఆడియన్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? పురుషాహ ఇన్ కేసు మిస్ అయితే అందరూ పురుషాహ సినిమా చూడండి. థియేటర్స్కి వచ్చి చూస్తే మేము చాలా ఎక్కువ ఆనందపడతాము. ఒకవేళ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు కూడా ఓటీటీలో ఈ సినిమాని చూసి ఆదరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు కూడా థియేటర్స్లోనే ఉంది ఇంకా పురుష, మంచిగా ఒక 2.5 గంటలు మీ ఫ్యామిలీతో నవ్వుకోవచ్చు, అలాగే కొంచెం ఎమోషనల్ కూడా అవ్వచ్చు. ఒక మంచి కథను బయట నుంచి చూసుకొని మీరు అందరూ కూడా వస్తారు. ఫ్యామిలీస్తో హ్యాపీగా వెళ్ళిపోయి ఈ సమ్మర్లోని థియేటర్లో కూర్చొని పురుష సినిమాని మీరు అందరూ ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.